మీరు లేదా మీ ఫ్యామిలీ మెంబర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు 5 లక్షల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ పొందవచ్చు. అది కూడా క్యాష్ పెట్టకుండా. ఇది నిజమే. దీన్నే అంటారు ఆయుష్మాన్ భారత్ కార్డ్. టుడేస్ వీడియోలో ఈ కార్డ్ అంటే ఏమిటి, ఎవరికిస్తారు, బెనిఫిట్స్ ఏమిటి, ఎలా అప్లై చేయాలి అన్నీ తెలుగులో కంప్లీట్గా చెప్పబోతున్నాను. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, షార్ట్గా ఏబీపీఎంజేవైఏ అంటారు. ఇది ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన వరల్డ్స్ లార్జెస్ట్ గవర్నమెంట్ హెల్త్ ఇన్షూరెన్స్ స్కీమ్. సెప్టెంబర్ 23, 2018న ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు లాంచ్ చేశారు. దీని పని ఏమిటంటే, పేద మరియు మధ్యతరగతి ఫ్యామిలీస్కి హాస్పిటల్ బిల్స్ వల్ల ఫైనాన్షియల్ బర్డన్ రాకుండా ప్రొటెక్ట్ చేయడం. మీ ఫ్యామిలీలో ఎవరైనా సీరియస్ అయి హాస్పిటల్లో చేరితే 5 lakhs వరకు మీరు ఒక్క రూపాయి కూడా పే చేయకుండా ట్రీట్మెంట్ పొందవచ్చు. ఇది గవర్నమెంట్ డైరెక్ట్లీ హాస్పిటల్కి పే చేస్తుంది. ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్కి వద్దాం. ఈ కార్డ్తో ఎగ్జాక్ట్లీ ఏం కవర్ అవుతుంది? క్యాష్లెస్ ట్రీట్మెంట్. మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కార్డ్ చూపిస్తే చాలు. అడ్వాన్స్ డిపాజిట్ అక్కర్లేదు, బిల్స్ గురించి వరీ అక్కర్లేదు. 5 లక్షలు పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ అయినా సరే టోటల్ 5 లక్షల వరకు ఉంటుంది. మెంబర్స్కి లిమిటే లేదు. 1900+ మెడికల్ ప్రొసీజర్స్ కవర్ అవుతాయి. హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి 3 రోజుల ముందు మరియు డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. ఇప్పుడు అందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నాకు ఈ కార్డు వస్తుందా? SCCC 2011 సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ డేటాబేస్గా ఎలిజిబిలిటీ డిసైడ్ అవుతుంది. రూరల్ ఏరియాస్లో ఎలిజిబుల్, చిన్న చిన్న హౌస్లో నివసించే ఫ్యామిలీస్, 16 to 59 ఇయర్స్ మధ్య ఎర్నింగ్ మెంబర్ లేని ఫ్యామిలీస్, డైలీ వేజ్ వర్కర్స్ అంటే కన్స్ట్రక్షన్, శానిటేషన్, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబరర్స్. అర్బన్ ఏరియాస్లో ఎలిజిబుల్ డొమెస్టిక్ వర్కర్స్, స్వీపర్స్, స్ట్రీట్ వెండర్స్, డ్రైవర్, పోర్టర్, సెక్యూరిటీ గార్డ్, కన్స్ట్రక్షన్ అండ్ ప్లంబింగ్ వర్కర్స్. న్యూ 2024 అప్డేట్, 70 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయస్సున్న అన్ని సీనియర్ సిటిజన్స్కి ఇన్కమ్తో సంబంధం లేకుండా 5 lakh రూపీస్ కవరేజ్ వర్తిస్తుంది. అంతేకాకుండా ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ మరియు వారి ఫ్యామిలీస్కి కూడా కవర్ ఉంది. అప్లై చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ చాలా సింపుల్. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఈ కింద డాక్యుమెంట్స్లో ఏదైనా ఒకటి చాలు. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్. అడ్రస్ ప్రూఫ్ కూడా ఈ కింద డాక్యుమెంట్స్లో ఏదైనా ఒకటి చాలు. రేషన్ కార్డ్, యుటిలిటీ బిల్స్, ఓటర్ ఐడి. ఎలా అప్లై చేయాలి అని సపరేట్గా వీడియో చేస్తాను. కార్డ్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఎలా యూస్ చేయాలి? స్టెప్ 1, టైఅప్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోండి. PMJAY వెబ్సైట్లో నియర్ బై హాస్పిటల్ సెర్చ్ చేయవచ్చు. స్టెప్ 2, హాస్పిటల్ హెల్ప్ డెస్క్కి వెళ్ళి ఆయుష్మాన్ కార్డ్ చూపించండి. స్టెప్ 3, హాస్పిటల్ వాళ్ళు PMJAY పోర్టల్లో ఎలిజిబిలిటీ వెరిఫై చేస్తారు. స్టెప్ 4, ఇన్ష్యూరర్ లేదా TPA నుండి ప్రీ ఆథరైజేషన్ వస్తుంది. స్టెప్ 5, ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు ఒక్క రూపాయి కూడా పే చేయకుండా. స్టెప్ 6, హాస్పిటల్ డైరెక్ట్గా గవర్నమెంట్తో సెటిల్ చేసుకుంటుంది. ఇప్పుడు మీకు ఆయుష్మాన్ భారత్ కార్డ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమైందని అనుకుంటున్నా. మీరు ఎలిజిబుల్ అయితే ఈ రోజే అప్లై చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పండి. ఇది పూర్తిగా ఫ్రీ. గవర్నమెంట్ మీకిచ్చే హెల్త్ సెక్యూరిటీ. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో చాలామంది ఎలిజిబుల్ అయి కూడా అవగాహన లేకుండా మిస్ అవుతున్న వారికి ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ చాలా వస్తాయి. జై హింద్.